ఆలోచన మనందరం కూడా చేయలేకపోతున్నాం. ఇది విచారకరమైన సంగతి. కాబట్టి ఇలాగ ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉంది అనే విషయాన్ని మన అందరం కూడా గ్రహించుదాం. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, మహాదేవుడు అయినటువంటి తండ్రి మన పోషకుడు, మనం ఆయన వారము, మనల్ని ఆయనే పుట్టించాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి ఇప్పటి వరకు మనం చూసామన్నమాట. మహాదేవుడు అయినటువంటి తండ్రి మనుషులందరికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఉపకారాన్ని దేవుడు చేశాడు. ఇది ప్రార్థన చేసిన వారికి మాత్రమే వర్తించుద్ది, దేవుణ్ణి ఆరాధించిన వారికి మాత్రమే వర్తించుద్ది, ప్రభువుని నమ్మిన వారికి మాత్రమే వర్తించుద్ది. ముందుగా నేను చెప్పాను, భౌతిక సంబంధమైనటువంటి ఈ అవసరతలన్నీ మనకి తీర్చబడుతున్నాయి. మనకి వర్షం కురుస్తుంది, పంటలు పండుతున్నాయి, భోజనం చేస్తున్నాం, మనం బ్రతకడానికి కావాల్సినటువంటి జీవము ఊపిరి మనకి సమృద్ధిగా అందుతుంది. ఇవి ప్రార్థనతో నిమిత్తం లేదు అనే విషయాన్ని నేను ముందుగానే చెప్పాను. దేవుడు చేసిన అత్యధికమైనటువంటి ఉపకారం ఒకటి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు తెలిసాడు. మహాదేవుడైన తండ్రి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన అత్యధికమైన ఉపకారం ఇది అని చెప్పేసి అన్నాడు. అదేంటంటే మన అపరాధములన్నింటినీ క్షమించి మనల్ని పరలోకంలో కూర్చోబెట్టాడు అని చెప్పేసి అన్నాడు. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన కొరకు అర్పించి ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకోవటం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా తీర్చి పరలోకంలో కూర్చుంటబెట్టుకుంటాను అనే వాగ్దానాన్ని ఆయన చేశాడు. ఆల్రెడీ క్రైస్తవులైన వారు పరలోకంలో కూర్చునున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది అత్యధికమైనటువంటి ఉపకారము. ఈ ఉపకారాన్ని అందరూ వినియోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో మనకి దేవుడు చేస్తున్న వాటిని అన్నిటినీ కూడా సమస్తాన్ని అనుభవిస్తున్నాం. కానీ పరలోకాన్ని అనుభవించడానికి దేవుడు మన ముందు అవకాశం ఉంచాడు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన వైపు చూస్తూ ఉన్నాడు, మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు నేను అందరం కూడా గ్రహించి దానిని కోరుకుంటే ఈ జీవితాన్ని వినియోగించుకున్న వాళ్ళము అవుతాము, లేకపోతే ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము అనే విషయాన్ని మన అందరం కూడా గ్రహించాలని దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పాఠంలో మనము యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి అందరూ అని చెప్పేసి దావీదు గారు చెప్పాడు. చెప్పి ఆయన 3 కారణాలు చెబుతున్నాడు ఆయనే దేవుడు అని అనడానికి. ఆయనే దేవుడు ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారమే, ఆయన సంతానము అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన మేపు గొర్రెలము, మనం బ్రతుకుతున్నామంటే ఆయన ద్వారా అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనంలో బలపరుస్తూ చెబుతున్నాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కూడా కొందరు చెబుతున్నారు. అంటే గ్రీకు కవీశ్వరుల్లో కూడా కొందరు ఏం చెబుతున్నారంటే మనం దేవుని సంతానము అని చెప్పి చెబుతున్నారంట. కాబట్టి మనం ఈ రోజున బ్రతికున్నామంటే, చలనం కలిగి ఉన్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే మనలో ఏమీ కూడా లేదు, మన శక్తి ఏమీ కూడా కాదు, మన జ్ఞానం ఏమీ కూడా కాదు, మన బలం ఏమీ కాదు. దేవుని దయ ద్వారా ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాము, ఆయన ద్వారా మనం చెల్లించున్నాము, ఆయన ద్వారా మనం ఉనికి కలిగి ఉన్నాం. కాబట్టి మనల్ని బ్రతికిస్తున్నటువంటి మహాదేవుని సన్నిధికి సంతోషగానం చేచూరండి అని చెప్పేసి అని అంటాడు. మనల్ని కాపాడుతున్నటువంటి మహాదేవుడైనటువంటి తండ్రి దగ్గరికి ఉత్సాహగానం చేసి వచ్చి ఆయన్ని సేవించండి, ఆరాధించండి అని చెప్పేసి దావీదు గారు చెప్పినటువంటి వాక్య భాగాన్ని బట్టి మన దేవుడు మన సృష్టికర్తని, ఆయన వారం మనమని, మనల్ని ఆయన పోషిస్తున్నాడు అనే విషయాలను మనము ఇప్పటి వరకు చూసాం. ఇప్పటి వరకు ఈ పాఠంలో మనము దేవుడు మనల్ని పుట్టించాడు అనే ఒక భాగం చూసాం, ఆయన వారం మనం అనే విషయాన్ని చూసాం, ఆయన మనల్ని పోషిస్తున్నాడు అనే విషయాలను చూసాం. పుట్టించినందుకు దావీదు గారు అన్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు. భూమి మీద తనకిచ్చిన పరిస్థితులను బట్టి, ఆయనకి ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అంటలేదు. కానీ 139వ కీర్తన మీరు చూసినట్లయితే 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నా అంతరింద్రియములను కలగజేసిన వాడువు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును నేను చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నన్ను పుట్టించినందుకు, నిర్మించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు మనల్ని పుట్టించినందుకు ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనం ఆయన వారం అని చెప్పుకున్నాం. ఆయన వారం కాబట్టి మనం ఆయన వైపు తిరగాలి. అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పేసి అపోస్తల కార్యాల్లో అపోస్తలుడైన పౌలు గారు 17వ అధ్యాయంలో చెప్పాడు. మనం ఆయన సంతానం అని చెప్పి ఇప్పుడు మారు మనసు పొంది మీరు ఆయన వైపు ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది.
మూడో విషయం ఆయన మన పోషకుడు అనే విషయాన్ని మనం చూసాం. సహజంగా దేవుడు ఒక వ్యక్తికి ధనధాన్య సమృద్ధినిచ్చి కష్టార్జితాన్ని అనుభవించడానికి అవకాశం ఇవ్వటం అనేది దేవుని బహుమానము, దేవుని వరం అని తెలుసుకోవాలని చెప్పి ప్రసంగి 3:12-13లో ప్రసంగి గ్రంథకర్త చెప్పి అంటున్నాడు, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. దేవుడు మనల్ని పోషించేది దేనికి అనే విషయాన్ని ఆలోచన చేస్తే కృతజ్ఞత కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు వరకు దేవుని వాక్యంలోంచి మనం చూసాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా దేవుడు మరి ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు మన కొరకు ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన వాగ్దానం చేశాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గర. వాటన్నిటినీ మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటన్నిటినీ మనం అనుభవించాలంటే, ఆ దీవెనలన్నీ కూడా మనం పొందాలంటే, భూమి మీద దేవుడు మనకు చేస్తున్న సహాయం అంతటిని తెలుసుకుని ఆయన యెడల కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా పంపించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి భూమి మీద క్రీస్తునందుండి బ్రతికినట్లయితే ఇంకా ఎన్నో దీవెనలు, ఎంతో సహాయము దేవుడు మనకి చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇంతటితోనే మనం సరిపెట్టుకోవాలని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు. మనం దేవుని వైపు చూడకపోతే, విశ్వాసం ఉంచకపోతే, ప్రభువుని నమ్మకపోతే ఈ భూమి మీద మనం అనుభవించే వాటితోనే సరిపెట్టుకుంటాం. దేవుని వైపు తిరిగినట్లయితే, ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆత్మ సంబంధమైన దీవెనలను, పరలోకాన్ని అనుభవించేటువంటి గొప్ప అవకాశం మన ముందుంది. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు, దీనిని వ్యర్థం చేసుకోవద్దని మహాదేవుడు మనల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మేము కూడా ఈ దేవోక్తి కార్యక్రమం ద్వారా, క్రీస్తు సంఘముల ద్వారా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మేము వేడుకునేది ఏంటంటే, మహాదేవుని వైపు మీరు తిరగాలని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, ఆయన ఇచ్చేటువంటి, ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలన్నీ కూడా మీరు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చి ఈ విషయాలు చెప్పడం అనేది జరిగింది. మీ అమూల్యమైనటువంటి సలహాలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మహాదేవుడైనటువంటి తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ వందనాలు. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదాము, సత్ప్రభు నామము కీర్తనలాన్ సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనవే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రాండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇప్పటి వరకు ఈ యొక్క దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ పాఠం విషయమై ఎవరికైనా సందేహాలు కానీ, ఎవరైనా సలహాలు చెప్పదలుచుకున్న వారు తప్పక ఈ యొక్క చిరునామాకు సంప్రదించగలరు. వందనములు. క్రీస్తు సంఘములు సమర్పిస్తున్నటువంటి దేవోక్తి కార్యక్రమాలని శ్రద్ధగా వీక్షించి దైవజ్ఞానం పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సహోదరులు లాజరస్ అశోక్ కుమార్, దేవరపల్లి, గూడవల్లి పోస్ట్, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నెంబర్ 9866905206.